ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వర్ధిల్లాలి కేసీఆర్ హరీశ్రావుల నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ హరీశ్రావుల నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ హరీశ్రావుల నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ హరీశ్రావుల నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఒకటి మంచిగా అందరూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 కాలం గడిచిపోయింది. ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈ 22 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళొక్కసారి ప్రజలను మోసగించడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలోకి ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నది. ఈరోజున దయచేసి ప్రజలకు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నేతృత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగినాయి. అవి అభివృద్ధి పథంలో జరుగుతున్న క్రమంలో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజున ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయింది. అందులో భాగంగా ముఖ్యంగా మహిళలకు చూసినట్టయితే ఈరోజు ప్రతి మహిళకు కూడా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినారు. కళ్యాణ లక్ష్మి కింద గత ప్రభుత్వంలో ₹1,00,000 ఇస్తే మేము ఇంకొక తుల బంగారం అదనంగా ఇస్తామని చెప్పి నమ్మవలికి ఓట్లు దండుకొని ఇవాళ అది కూడా ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లలకు డిగ్రీ చదివే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు. విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు 5 లక్షలది. అదేవిధంగా ఈ రోజున మరి కనీసం బతుకమ్మ పండుగ కూడా కేసీఆర్ గారి హయాంలో ప్రతి పండుగకు క్రిస్మస్ కానీ రంజాన్ కానీ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ జరిగేది. అది ఒక గౌరవంగా కేసీఆర్ గారు ఆడపడుచులను గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అన్ని పండుగలకు కూడా అన్ని కులాలకు మతాలకు కూడా ఒక గౌరవం తెచ్చే విధంగా ఒక కానుకను ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి సందర్భం గత 10 సంవత్సరాల్లో జరిగితే ఈరోజు రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నికల ముందు వాళ్ళు ఒకటే చీర ఇచ్చారు, మేము 2 ఇస్తామని చెప్పి అలా నమ్మబలికి ఇప్పటికి 22 నెలల కాలమైన 2 సార్లు బతుకమ్మ పండుగ అయినా ఇంతవరకు ఒక చీర కూడా మా మహిళా సోదరిమణులకు ఇవ్వకపోవడం మరి చాలా గర్వనీయం. ఇంకొక విషయం ఏంటంటే ఇవ్వడం పక్కకు పెట్టి ఈ రోజున బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నటువంటి బతుకమ్మను కూడా మాయం చేసినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుంది. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కూడా మరి కోల్పోయే విధంగా రేవంత్ రెడ్డి ఇలా ఆంధ్ర పాలకుల చేతిలో కీలుబొమ్మై ఈ రోజున తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ రోజున రైతులకు చూసినట్టయితే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలను పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రైతు బంధు కూడా మరి గతంలో కేసీఆర్ 12,000 ఇస్తే నేను 10,000 రూపాయలు ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 2 సార్లు 7,500 చొప్పున ఎకరానికి 2 సార్లు ఇస్తా అని చెప్పి ఈ రోజున 12,000కే పరిమితమై అది కూడా కౌలు రైతులకు ఇస్తా అని అవి కూడా ఎగ్గొట్టి ఈ రోజున రైతుల నోట్లో మట్టుకొట్టినటువంటి సందర్భం. కనీసం యూరియాను కూడా సరిగా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అందుకే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు గారి పక్షాన కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలంటే ఈ వచ్చే ఎన్నికలలో ఈ గ్యారంటీ కార్డు ద్వారా ప్రతి ఇంటికి కూడా మేము సమాచారం చేరవేస్తూ ఉన్నాం. మరి ఇందులో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవైతే ఎగవేత వేసిందో వాటిని ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.